అని ఆయనతో చెప్పాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ లాజరును ఒక మాట పలకగానే చనిపోయి 4 రోజులైంది. 4వ రోజుకు దేవుడు ఆ సమాధి దగ్గరికి వచ్చి, లాజరు నువ్వు బయటికి రా అన్నప్పుడు లాజరు అక్కడనే లేడు. ఆయన మాట ప్రకారంగా లాజరు బయటికి రానగానే సమాధిలో నుంచి లాజరు బయటికి వచ్చిండు. పునరుద్ధానం ఆయనే, జీవం ఆయనే. నువ్వు నమ్మితే ఆయన కార్యాన్ని చూస్తాం. నమ్మితే ఈ రోజు కూడా ప్రియులారా, మనము కూడా నమ్మితే దేవుడి కార్యాలు మనం కూడా ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. మనం ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి. మనం ప్రార్థన చేస్తే విశ్వాసంతో చనిపోయిన వాళ్ళు కూడా జరుగుతారు. తెలుసా ప్రియుల, ఒక చిన్న పాప చనిపోయింది. ఆ పాప చనిపోయిన నా దగ్గరికి ఎత్తుకొని రావాలని కొంతమంది ఆలోచిస్తే, అక్కడ ఇంకా కొంతమంది మన విశ్వాసులు ఉండి, అన్నా మీరే ఇక్కడికి రండి తొందరగా అని అంటే, నేను బండి వేసుకొని పోయినా నాకు చనిపోయిందని వాళ్ళు చెప్పలే, వీళ్ళు చెప్పలే, జనంతో ఉన్నది లేస్తలేదు అనేసి చెప్పి ఆమె దగ్గర తీసుకుపోయిన తర్వాత చిన్న పాప నేను చేయబెట్టి ప్రార్థన చేసిన తర్వాత ఆ పాప జీవాన్ని పొందుకొని లేచింది. ఆ పాప లేచింది. చూడండి ప్రియులారా, వాళ్ళందరూ అప్పుడు నీలాంబరం అడగని దామరం చెప్పాల నీలాంబరం. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, అరే చనిపోయింది కదా అనేసి వాళ్ళు అనుకుంటున్నారు, లేచింది కదా మనం చనిపోయింది అనుకున్నాం, లేచింది అనేసి వాళ్ళందరూ విభ్రాంతి నొందుతున్నారు. ప్రియులారా, దేవుడు వాక్యం ఏమంటుంది? నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే మరి గొప్ప క్రియలు చేయను. అది నీవు చేయి ప్రార్థన, నీ పట్ల కూడా దేవుడు చేస్తాడు కార్యం. హల్లెలూయా. నీ వరి చనిపోయింది కావచ్చు, ఎలుకలు కొట్టినవి కావచ్చు, నువ్వు ప్రార్థన చేసి చల్లు, ఎలుకలు కూడా నీ పొలంలోనికి రావు.